హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ సింపుల్ చిల్ వైఫ్స్. లవ్ మీ అగైన్ పార్ట్ 13. అతడు నిన్ను ఎలా ట్రీట్ చేశాడో అప్పుడే మర్చిపోయావా? జరిగిందంతా అని తన మనస్సాక్షి ప్రశ్నించగానే ఎవరో చెంప మీద కొట్టినట్టు పైకి లేచేసరికి ప్లేట్లో ఉన్న కర్రీస్ మొత్తం ప్రేరణ శారీస్ మీద పడిపోయాయి. ఏదో ఆవేశంతో స్పీడ్గా లేచింది, కానీ ఆ తర్వాత భయంగా చూసింది ప్రజ్వల్ని. నిజంగానే ప్రజ్వల్కి కోపం అయితే వచ్చింది, కానీ ఈలోపే కంట్రోల్ చేసుకుంటూ పర్సనల్ రూమ్లోకి వెళ్ళి శారీ వాష్ చేసుకోమని చెప్పాడు ప్రజ్వల్ ప్రేరణకి. పడిపోయిన రైస్ కర్రీస్ చూస్తూ క్లీన్ చేసి వెళ్తాను అంది మెల్లగా ప్రేరణ ప్రజ్వల్తో. దానికి ఆఫీస్లో మేడ్స్ ఉన్నారు, వెళ్ళు అని సీరియస్గా చెప్పాడు ప్రజ్వల్ ఆమెతో. అంతే, ఇక మారు మాట్లాడకుండా వెళ్ళిపోయింది ప్రేరణ. తన గుండెలపైన వేసుకుని అమాంతం పెరిగిన తన హార్ట్ బీట్ని తగ్గించుకునే పనిలో పడింది ఆమె. వాష్రూమ్లోకి వెళ్ళిన ప్రేరణ మొత్తం శారీ మీద పడడంతో శారీ మొత్తం రిమూవ్ చేసి మొత్తం హ్యాండ్ వాష్ చేసింది. కానీ దాన్ని ఎక్కడ డ్రై చేయాలో అర్థం కాలేదు ఆమెకు అసలు. శారీలో ఉన్న వాటర్ మొత్తం వాష్రూమ్లోనే పిండేసి రూమ్లోకి వచ్చి ఫ్యాన్ ఆన్ చేసి టీపై మీద ఆరేటట్టు ఫ్యాన్ ఎదురుగా పెట్టింది. తన పని అయిపోయిందేమో అనుకున్న ప్రజ్వల్ డోర్ కొట్టినా ఓపెన్ చేయకపోయేసరికి చిన్న ఓపెన్ చేసి లోపలికి వచ్చాడు ప్రజ్వల్. అటు తిరిగి ఉన్న ప్రేరణని సరిగ్గా చూడని ప్రజ్వల్, ఇంకా శారీ హ్యాండ్ వాష్ చేసుకోలేదా ప్రేరణ అని అడిగాడు అతను. ఎగిసిపడుతున్న ఎదకి తన చేతుల్ని అడ్డుపెట్టుకుని మీరు మీరు లోపలికి ఎందుకు వచ్చారు, బయటకు వెళ్ళండి అంది ప్రేరణ బ్లౌజ్ లంగాతో అలా అతని ముందు నుంచోలేక. ప్రేరణని అలా చూసిన ప్రజ్వల్ ఆమె మాటలు అస్సలు వినిపించినట్టు అడుగుల అడుగు వేసుకుంటూ ప్రేరణని చేరుతుంటే ప్రజ్వల్ని చూసిన ప్రేరణ అడుగుల అడుగు వెనక్కి వేసుకుంటూ వెళ్ళి డైరెక్ట్గా గోడకి తగిలింది. ఆ గోడకి అతుక్కున్నట్టు నించున్న ఆమెను చూస్తూ తన మీదకి లాక్కున్నాడు అతను. దీంతో ప్రేరణ చేతులు అతని ఛాతీపై నిలిస్తే కంగారుగా వదిలించుకుంటూ ఏం చేస్తున్నారు రిషి, వదలండి అంది ప్రజ్వల్కి దూరంగా జరుగుతూ. ఒక చేత్తో ఆమె నడుము చుట్టూ తన చేతిని పోనించి ఇంకో హ్యాండ్తో ఆమె మెడ వెనక్కి చేతిని పోనించి ప్రేరణ పెదాలని ఆక్రమించుకున్నాడు అతను. ప్రజ్వల్ చేసిన పనికి షాక్ కొట్టినట్టు అయిపోతూ తన కళ్ళని పెద్దవి చేసిందామె. మెన్షన్లో ఈ మధ్య తనెప్పుడు ఇబ్బంది పెట్టినా ఆఫీసులో మాత్రం ఇలా ప్రవర్తించలేదు. అదే ఇప్పుడు ఆశ్చర్యంలోకి పడిపోయింది ఆమె. ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్న ప్రేరణ చేతుల్ని ఆమె వెన్ను వెనక్కి పెట్టి ఆమెను మరింత దగ్గరగా తెచ్చుకుని ఆమె లిప్ ఫ్లేవర్ని ఆస్వాదిస్తున్నాడు అతను ఆశాంతం. ఆమె చెంపల మీద జారిన కన్నీళ్ళను చూసి కూడా వదలలేదు ప్రజ్వల్. డోంట్ క్రై, ఈ మధ్య నిన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టింది లేదు కదా, ఇంకెందుకు ఏడుపు అన్నాడు ప్రజ్వల్. ఇద్దరి మధ్య ఇంటిమసీ జరిగి దాదాపు 2 వారాల పైన అవుతుంది. ఆ మాటకి ప్రేరణ ప్రజ్వల్ వైపు అలానే చూసింది కూడా. అతను మాత్రం అసలు చేస్తున్న పని ఆపలేనట్టు పెదాలని వదిలి మెడ మీదకి ఒరిగి పెదవులతో రాస్తూ లీక్ చూస్తూనే చెవి తుమ్మని పట్టుకుని లాగాడు ప్రజ్వల్. దాంతో ఆమె శరీరం ఎగిరెగిరి పడింది. ప్రజ్వల్ ప్రేరణ వైపు సూటిగా చూస్తూనే ఐ వాంట్ యూ అంటూ కోట్ తీసేసి షర్ట్ బటన్స్ తిప్పినట్టు లాగేసి పక్కన పడేశాడు ప్రజ్వల్. మరోసారి ఆమెని నలిపేయడానికి ఫిక్స్ అయ్యాడు అతను. ఆమె మీద ఉన్న ప్రేమ అతనికి తాపం మొదలై ఆమె పెదవుల్ని అందుకుంటూనే ఇంకో హ్యాండ్తో ఆమె ఎదపై పట్టు బిగించాడు అతను. అది భరించలేని ప్రేరణ ప్లీజ్, నాకు ఇష్టం లేదు రిషి అంది. అతని చేతిలో నలిగిపోతూ నొప్పికి తాళలేక మాట కూడా బలుక్కుంటూ అంది. డోంట్ స్టాప్ మీ అని మోకింగ్ వాయిస్తో అన్నాడు ప్రజ్వల్. ఆమె బ్లౌజ్ తీస్తూ కొద్దిగా భుజాల మీదకి జారవిడుస్తూ అన్నాడు ప్రజ్వల్. అతని పెదాలు ఆమె మెడవంపుని దాటి ఎదపై చేస్తున్న నాట్యానికి ప్రేరణ ప్రజ్వల్ భుజం పైన తన చేతిని గట్టిగా నొక్కిపెట్టింది. అతను పెదవులు చేసే తడి సయ్యాట తట్టుకోలేక నైస్ ఇంప్రూవ్మెంట్ అంటూ ఆమె ఎత్తుల్ని లీక్ చేస్తూనే కిందకు జారి ఆమె నాభి మీద తన పెదవులు నిలిపిన ప్రజ్వల్ మీసాలతో గుచ్చుతూ చిన్నగా కొరికాడు. లొంగిపోతున్నానా
దానికి తానే ప్రశ్నించుకుంటూనే ఆమె చేసిన శబ్దం అతని పెదవులు చేసే దాటికి తట్టుకోలేక ప్రజ్వల్ని వెనక్కి నెట్టి ముందుకు తిరిగింది ప్రేరణ. తన గుండెలపైన చేతులు అడ్డుపెట్టుకుంటూ. ఒక్క అడుగు ఎంత వేగంగా అయితే వెనక్కి వేశాడో అంతే ఫోర్స్గా ఆమెను వెనక నుంచి ముందుకు తిప్పుకుంటూ గట్టిగా హక్ చేసుకున్నాడు ప్రజ్వల్. ఈసారి కింద మోకాలపై జారబడి ఇంకా గట్టిగా కొరుకుతూ ఆమె నాభిలో తన నాలుకలతో కొలతలు కొలుస్తున్నాడు ప్రజ్వల్. విరహం చేరుతున్న కొద్దీ ఇద్దరిలోనూ తమకం మొదలైతే తమ మొదటి రాత్రి గుర్తొస్తుంది ఆ ఇద్దరికి. వారిద్దరూ కలిసిన క్షణం నుంచి సున్నితంగా జరిగిన కలయిక అంటే అది మాత్రమే. ఒక పక్క ఇదంతా తప్పు అనిపిస్తుంది ఆమెకు. ఇంకో పక్క దూకుడు మీద ఉన్న ప్రజ్వల్ని ఎలా ఆపాలో తెలియక సతమతం అవుతుంది ఆమె. నాభి చుట్టూ గుచ్చుకుంటున్న అతని కోరమేసం తాకిడికి తట్టుకుంటూ కష్టంగా కళ్ళు తెరిచిన ప్రేరణకి అతను వద్దని వారించేలోపే చిన్నగా అతని చేత్తో ఆమె నడుముని ప్రెస్ చేసి ప్రేరణ ఎదపై ఉన్న చేతుల్ని అడ్డు తప్పించి అక్కడ తన పెదవుల్ని కదిలించి ప్రేరణ వీక్ పాయింట్ మీద కొట్టాడు ప్రజ్వల్. ఊపిరి భారంగా తీసుకుంటూ వదురుషి అంది ఆమె. ఆమె మాటలు వినిపించుకునే స్టేజ్ ఎప్పుడో దాటిపోయాడు ప్రజ్వల్. చేస్తున్న యుద్ధం మధ్యలో ఆపే ప్రయత్నం లేదు అతనిలో. ఆమె మెడ వెనక్కి చేతిని పోనించిన ప్రజ్వల్ ఆమె పెదాలు అందుకుని గాఢంగా కిస్ చేస్తూ పంటికాటు పెట్టి వదిలాడు. ఈసారి ప్రేరణ ఇష్టంతోనే తనకి దగ్గర అవ్వాలి అనుకుంటున్నాడు ప్రజ్వల్. ఆమె ఇష్టంతోనే తన దగ్గరికి రావాలి. ఆ కలయికలో కేవలం తన ఇష్టం మాత్రమే చూపించాలి అని ప్రజ్వల్ ఫీల్ అవుతున్నాడు అని అనిపిస్తున్నా ఆమె ప్రస్తుతం చేసేది ఏమీ లేదు. భుజం కిందకి జారిన బ్లౌజును వేసుకుంటూ టీపై మీద ఉన్న శారీ వేర్ చేసింది. తినకుండా వెళ్ళొద్దు, ఏమైనా తెప్పిస్తాను అని ప్రజ్వల్ చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. సరే అని ఒకసారి తనని తనే అక్కడే ఉన్న మిర్రర్లో చూసుకుంది. అచ్చం మొదటిసారి అయితే తన మెడ చుట్టూ ఎలాంటి పంటి గుర్తులు అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా అలానే తన మెడ భాగం మొత్తం ఎర్రగా అయిపోయింది. ఆమె కళ్ళల్లో కన్నీటి చెమ్మ. ముళ్ళబాటలాని తన జీవితం తలుచుకుంటుంటే తీరం లేని ప్రశ్న జవాబులో దొరికింది ఆమెకు. డోర్ మెల్లగా ఓపెన్ చేసి క్యాబిన్లోకి వెళ్ళింది. ఎందుకో ఇప్పటిదాకా జరిగిన దానికి తల పైకెత్తలేకపోతుందామె. తన మనసు మాత్రం తెలియని దోబూచులాట ఆడుతుంది. అది బిడియమా లేక ప్రజ్వల్ అంటే ఉన్న భయమా? అయోమయంలో ఎటూ తెలుసుకోలేని పరిస్థితి అయిపోయింది ఆమెది. ఇంతలో ప్రేరణని సోఫాలో కుదేసి ఆమె పెదవి దగ్గర తినమని రైస్ కర్రీతో కలిపి పెట్టాడు. తన అనుభవం ఇష్టం లేకుండా బలవంతంగా తాగిన అతను ఇలా శ్రద్ధగా తనకు తినిపిస్తున్న ప్రేరణ ఆలోచనలన్నీ అక్కడే ఆగిపోతున్నాయి. పెదవి చివర ఇంకా మిగిలి ఉన్న చిన్న మెతుకుని తన పెదవితో లాక్కున్నాడు ప్రజ్వల్. ఒకేసారి ప్రజ్వల్ కళ్ళలోకి చూసి చొప్పున కళ్ళు దించేసిందామె. ఏమైంది నాకు ఇవాళ? కొత్తగా ఉంది. ఎందుకని రిషి ఏం చేస్తున్నా సరే నా హార్ట్ ఇంత స్పీడ్గా కొట్టేసుకుంటుంది. అతని టచ్ నేను ఫీల్ అవుతున్నానా? లేదు లేదు లేదు, నేను ఇలా అస్సలు ఆలోచించకూడదు. నన్ను అడుగడుగున ఇబ్బందులు పెట్టిన వారిని అంత తేలిక క్షమించాలా? నో, నెవర్ అని ఏవేవో ఆలోచనలు చేస్తున్న ప్రేరణని కదిపాడు ప్రజ్వల్. ఏం ఆలోచిస్తున్నావు అని అన్నాడు ప్రజ్వల్ ప్రేరణతో. దాంతో ఉలిక్కబడి ఆలోచన మధ్యలో నుంచి తేరుకుంటూ ఏం లేదండి, నేను ఇక వెళ్తాను అంది ప్రేరణ ప్రజ్వల్తో. కాసేపు వెయిట్ చేయి, నేను కూడా వస్తాను అన్నాడు ప్రజ్వల్. ఏదేమైనా ఇప్పుడు కాస్త కూల్గా ఉన్నాడు. ఒకసారి ఇంటికి ఫోన్ చేయనా అతని పర్మిషన్ అడిగి? ఒకవేళ అడిగితే ఎలా రియాక్ట్ అవుతాడు? ఇంతకు ముందులా ఓసారి వైలెంట్గా రియాక్ట్ అయితే అడగాల వద్దా అని మనసులో ఆలోచన మధ్యలో కూరుకుపోయింది ప్రేరణ. నన్నేమైనా అడగాల నువ్వు అని ప్రజ్వల మాటలకి ఏం చెప్పాలో తెలియక అలాగే చూస్తుంది ప్రేరణకి. అడగనా వద్దా అనే ఆలోచన మధ్యలో కన్నా ఓసారి అడిగితే ఏమంటారో తెలుస్తుంది కదా ఆయన ధైర్యం చేసి ఓసారి ఇంటికి ఫోన్ చేయనా అని అడిగింది మెల్లగా ప్రేరణ ప్రజ్వల్ని. క్షణం కూడా ఆలస్యం చేయలేదు ప్రజ్వల్. నాట్ నౌ అనేసాడు వెంటనే సీరియస్గా. నీకు నేను ముందే చెప్పేశాను ప్రేరణ, మీ వాళ్ళని చూసినా మాట్లాడినా సరే అంటూ సూటిగా ప్రేరణ కళ్ళలోకి చూశాడు ప్రజ్వల్.
కారుతున్న ప్రేరణ కన్నెలకి తన మనసు కూడా కరుగుతూ ఉండడంతో ఒక పక్క ఒక్కని బావతో తప్ప ఎవరితోనైనా మాట్లాడుకో, అది కూడా నా ఎదురుగా ఉన్నప్పుడే అంటుంటే నిజంగానా అని ఆశగా అడిగింది. పెదాలపైన చిరునవ్వు పూయిస్తూ ప్రేరణ. హా అన్నాడు మురిపెంగా ఆమె పెదవులపైన ఉన్న చిరునవ్వుని చూస్తూ. కానీ వన్ కండిషన్ అన్నాడు పైకి లేచిన ప్రజ్వల్. దాంతో ఉన్న నవ్వు కాస్త ఆవిరైపోయి ఏం కండిషన్ అని బెదురుగా అడిగిందామె. నువ్వేం మాట్లాడినా ఇలా నా ఒడిలో కూర్చునే మాట్లాడాలి. నువ్వు ఫోన్ మాట్లాడినంతసేపు నేనేం చేసినా నువ్వు సైలెంట్గానే ఉండాలి అని హస్కీగా మాట్లాడిన ప్రజ్వల మాటలకి కప్పలా నోరు తెరిచిందామె. కనీసం ఆమె పర్మిషన్ అడగకుండానే విశ్వనాథం గారికి ఫోన్ కలిపి ఆమెను ఎత్తి తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఆమె భుజం మీద తన పెదవుల్ని ఆనిస్తాడు ప్రజ్వల్. అతని మీసాల గిలిగింతలకే చేతిలో ఉన్న ఫోన్ ఎప్పుడో జారి కిందకు పడిపోయింది. ఊహించిన ఆమెకి అతని స్పర్శకి షాక్లో కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఆమె నడుము చుట్టూ బిగుసుకున్న అతని చేతులకి, ప్రేరణ ఒంట్లో రేగుతున్న ఫీలింగ్స్కి ప్రేరణ గట్టిగా కళ్ళు మూసేసి తన పెదాలని బిగించింది. ఇంకా మెరుస్తున్న పసుపు తాడిని చూస్తూ భుజాల మీద నుంచి మెడవంపుల్లో తన పెదవుల్లో రాణిస్తూ అసలు మీసాలు తగులుతున్న ప్రతి చోట బిగుసుకున్న పెదాలు వణుకుతూ తన పెదవులు తానే పంటతో కొరిగేసుకుంటుంది ప్రేరణ. చిన్నగా అరిచింది కూడా ఆ నొప్పి తాలూకా సైతం. ఏమైంది అంటూ ముందుకు తిప్పుకున్న ప్రజ్వల్ ఆమె నుంచి వస్తున్న బాడీ స్మెల్ అతని మత్తులోకి పంపుతుంటే పెదవి చివర కారుతున్న బ్లడ్తో పెదవుల్ని కూడా అమాంతం అందుకున్నాడు. అదే అతను పెట్టే ముద్దుకి ఊపిరి భారంగా కదులుతుంటే అంతకు మించి స్పీడ్తో ఆమె గుండెలు అదురుతాయి. వాటిని స్పర్శని ఫీల్ అవుతూనే పిన్ లాగేసి బయటనే తప్పించేశాడు ప్రజ్వల్. నడుము మీద ఉన్న చీరని కొద్దిగా కిందకి జరుపుతూ ఆమె నడుము వంపుల్లో ప్రెస్ చేస్తూ ఇంకోసారి ప్రేరణ పెదాలు అందుకోవడానికి దగ్గరగా వెళ్తాడు ప్రజ్వల్. ఒకరి ఊపిరి ఒకరికి తగులుతుంటే ఆమె పెదాల్ని అందుకోపోయే టైంలో దూరం చేసేసి నిల్చుంటాడు అతను. ఆ 2 నిమిషాలు కానీ ఆ ఇద్దరు తేరుకోవడానికి పట్టిన సమయం అంతే. అతని టచ్గా కరిగిపోతున్న ప్రేరణ తనని తానే తిట్టుకుంది. పుడుతున్న కొత్త సిగ్గుకి అతన్ని నేరుగా చూడలేకపోతుంది ప్రేరణ ప్రజ్వల్ని. ఫోన్ మాట్లాడు అంటూ ఇంకోసారి విశ్వనాథం గారికి ఫోన్ డయల్ చేసి ప్రేరణ వదిలేసి పర్సనల్ క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు ప్రజ్వల్. దగ్గర నెల రోజుల తర్వాత మాట్లాడుతున్న ఫోన్ వణుకుతున్న చేతులతో చెవిలో పెట్టుకుందామే. ఫోన్ లిఫ్ట్ చేసిన విశ్వనాథం గారు హలో అన్న మాటలే వింటుందామే. ఆమెకు ఏడుపు తన్నుకొచ్చేస్తుంది. వద్దన్న డాడ్ అందామే. ఈసారి విశ్వనాథం గారు సైలెంట్ అయిపోయారు. పక్కనే ఉన్న రాధిక గారు ఆ మాటలు వినేసి వెంటనే ఫోన్ లాక్కుని రనా అని పిలిచారు. గుండె లోపల అది బాధో ఆనందమో తెలియదు కానీ ఎగిసిపడుతుంది ఆమె హృదయం. ఎన్నో మాట్లాడాలని ఉంది కానీ ఏం మాట్లాడాలో తెలియట్లేదు. గొంతు పట్టేసింది. మాట్లాడడానికి కూడా మాటలు రావట్లేదు. ఓ రకంగా చెప్పాలంటే అక్కడ పుట్టింట్లో ఉన్నంతసేపు డాడ్ అంటే అతని వెనకాలే పడింది కానీ ఇప్పుడు తల్లితో మాట్లాడాలన్నా కూడా అదే పరిస్థితి. కూతురు తండ్రితో ఎంతో ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు, తల్లితో కూడా అంతే ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. బహుశా అది అన్ని సందర్భాల్లో బయటపడారేమో. రాధిక గారు మాటలు వింటూనే దాన్ని వీడియో కింద ట్రెండ్ చేసింది ప్రేరణ. ఇద్దరిని చూస్తున్న ప్రేరణకి కళ్ళల్లో నుంచి కన్నీరు జారిపోతుంటే కూతుర్ని నిండుగా పసుపు కుంకుమలో చూస్తున్న తల్లిదండ్రులకి ఇది అని చెప్పలేని భావం. పెళ్ళయ్యాక ఎలా ఉందో అని తెలియక ఎంత నరకం అనుభవించారో అది వాళ్ళకి మాత్రమే తెలుసు. ఆమె మీద బెంగతో ఇద్దరు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఇప్పటికే చిక్కి సగమయ్యారు. ఎలా ఉన్నావురా, బాగానే చూసుకుంటున్నాడా వాడు అని అడిగారు రాధిక గారు. ఎందుకో రాధిక గారు వాడు అని రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతుంటే నచ్చలేదు ఇటు ప్రేరణకి. కానీ అది ఎలా చెప్పాలో తెలియలేదు ఆమెకు. బాగానే చూసుకుంటున్నారమ్మా అని మాత్రమే అంది. అంతకుమించి మాటలు పొగిడించకుండా కూతురు నుంచి వచ్చిన ఆ రెస్పెక్టబుల్ మాటకి ముఖం చిట్లించారు రాధిక గారు. ఆ పక్కనే తనని గుడ్లు మిటకరించి చూస్తున్న సింధుని ఎలా ఉన్నారు వదిన గారు అని అడిగింది ప్రేరణ. ఏదో మీ దయ, మీ అన్నయ్య దయ అని
వెటకారంగా అంది సింధు. తర్వాత ఏడుస్తూ ఎలా ఉన్నావే అని అడిగింది వెంటనే ప్రేరణను చూస్తుంటే. అదే సమయంలో ఆమెకు కూడా ఏడుపు వచ్చేస్తుంది. కానీ దాన్ని పెదవుల చాటున దిగబెట్టేసి ఇదిగో ఇలా ఉన్నాను అంది ప్రేరణ. సింపుల్ సిల్క్ శారీ. ఆమె మెడలో సింపుల్గా పసుపు తాడు తప్పిస్తే ఇంకేం లేదు. అది చాలు ఆమె అక్కడ ఎలా బ్రతుకుతుందో ఇక్కడ చెప్పేయడానికి. చూస్తున్నా నీ ఒంటి మీద ఉన్నవి అని రాధిక గారు అనడం, ఇటు ప్రజ్వల్ క్యాబిన్లోకి రావడం, రాధిక గారి మాటలు వినడం ఒకేసారి జరిగాయి. దాంతో ఒక్క క్షణం నడుస్తున్నవాడు ఆగిపోయాడు. అతను వినేశాడేమో అన్న కంగారులో డైవర్షన్ కోసం మా అన్నయ్య ఎక్కడా అని అడిగిందో లేదో స్టెప్స్ నుంచి దిగుతూ వస్తున్నాడు రాహుల్. ఇద్దరూ చూస్తున్నారు తప్ప ఏ ఒక్కరు ముందు మాట్లాడరు. ఆ చూపుల భాష ఉన్నప్పుడే పక్క నుంచి కౌశల్ కనిపిస్తుంటే కౌశి అన్న మాట ఆమె పెదవుల మధ్యలోనే ఆమె పిలుపు ఆగిపోయింది. అంతలోనే ప్రజ్వల్ కూడా వాళ్ళని ఎప్పుడైనా ఫేస్ చేయాల్సిందని పక్కకొచ్చి అలా కూర్చున్నాడో లేదో ఎదురుగా కనిపిస్తున్న కౌశల్ని చూసి ఫోన్ లాగేసి కట్ చేసేశాడు అతను. కోపం తెచ్చుకోకుండా ప్రేరణని దగ్గరగా తీసుకుంటూ ఆమె చేతిలో చేతులు వేసి, నీకు మన పెళ్ళైనప్పుడే చెప్పాను మీ వాళ్ళతో అస్సలు మాట్లాడొద్దని. కానీ నీ ఏడుపు మొహం చూడలేక మాత్రమే ఇవాళ పర్మిషన్ ఇచ్చాను. అడ్డమైన వాళ్ళతో అందరితో మాట్లాడడానికి కాదు అన్నాడు ప్రజ్వల్. అసలు కౌశల్ అంటే ఎందుకంత పగ అని ప్రజ్వల్కి ఆలోచిస్తూనే తన ఆలోచనలు గడిపేస్తూ అసలేం జరిగిందో అడిగేయాలనుకుంటే ఈలోపే కమ్ విత్ మీ అన్నాడు ప్రజ్వల్. హాయ్ ఫ్రెండ్స్, ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ ఇవ్వండి. లైక్స్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.